శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. విదురుడు మైత్రేయుణ్ణి కలుసుకున్నాడు. ఆయనకి నమస్కారం చేసి అడుగుతున్నాడు, ఎక్కడ కలుసుకున్నాడు మైత్రేయుణ్ణి అంటే హరిద్వారంలో కలుసుకున్నట్ట. ఆ పుణ్యక్షేత్రంలో ఆయన్ని సేవించి ఆయనకు పాదాభివందనాదులు గావించి అడుగుతున్నాడు, ఓ మైత్రేయ మహర్షి, మానవులు అనేక కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ కర్మ చేసినా సుఖాన్నే కోరుతూ ఉంటారు, కానీ వాళ్ళకి చివరికి దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకని? క్రియారహితుడైన భగవంతుడు తనని తాను ఎందుకు ఎలాగ సృష్టించుకున్నాడు? ఇవి రెండు ప్రశ్నలు. మానవులు చేసే కర్మలకి దుఃఖం ఎందుకు వస్తుంది? భగవంతుడు తనని తాను ఎందుకు సృష్టించుకున్నాడు? సృష్టి స్థితి లయ కార్యాలను ఎలా నిర్వహిస్తున్నాడు? అటువంటి శ్రీమన్నారాయణుని గాథలు వినడానికి నా మనసు తహతహలాడుతోందయ్యా. కాబట్టి దయచేసి నాకు ఆ తత్వజ్ఞానాన్ని బోధించు. ఇదే విషయాన్ని కదా శ్రీకృష్ణ పరమాత్మ మైత్రేయుడు తనని దర్శించడానికి వచ్చినప్పుడు తన నిర్యాణానికి ముందు, ఓ మైత్రేయ, నీ దగ్గరికి విదురుడు వస్తాడు. ఆ విదురుడికి ఇప్పుడు నేను చెప్పే ఈ తత్వజ్ఞానాన్ని నువ్వు బోధించు, ఇదే సృష్టి రహస్యం బోధించు అని ఆయన ఆదేశించాడు కదా పరమాత్మ. అదే ఆ విషయాన్ని ఇప్పుడు మైత్రేయుడు ముందు తన మనసులో ఉన్నటువంటి ఆ సందేహాన్ని ఉంచాడు. అప్పుడు మైత్రేయ మహర్షి చాలా సంతోషించి అంటున్నాడు, ఓ పుణ్యాత్ముడా, విదురా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు సాక్షాత్తు యమధర్మరాజువే. నీకు ఒకప్పుడు మాండవ్యుడనే ఒక ముని యొక్క శాపం వచ్చింది. అందువలన నువ్వు శూద్ర స్త్రీకి వ్యాస భగవానుడి వలన జన్మించావు. నువ్వు శ్రీమన్నారాయణుడికి మిక్కిలి ఇష్టుడివి. అంచేతనే కృష్ణుడు నన్ను దగ్గరికి పిలిచి నీకు జ్ఞానబోధ చెయ్యమని ఆదేశించాడు. నాకు ఆ జ్ఞానాన్నంతా తానే బోధించాడు. అంచేత నేను నీకు ఆయన చెప్పిందంతా బోధిస్తాను. నేను చెప్పబోయే విషయాలను నువ్వు జాగ్రత్తగా విను. నువ్వే కాదు, ఎవరు విన్నా వాళ్ళకి సకల కళ్యాణ సంపద కలుగుతుంది. ఏ విధమైన కళ్యాణం కలుగుతుంది అంటే మోక్షం ప్రాప్తించేటువంటి విధానం కలుగుతుంది. మోక్షం ప్రాప్తించే అవకాశం ఏర్పడుతుంది. మనస్సులో ఉన్నటువంటి అంటే ఆ జీవి యొక్క అజ్ఞానం అంతా పోయి జ్ఞాన భాస్కరుడు ఉదయించి తద్వారా మోక్ష సంపాదన సుకరం అవుతుంది. కాబట్టి ఇదే కళ్యాణం మానవ జాతికి, అంతకంటే వేరే కళ్యాణం ఏదీ లేదు కదా. నేను చెప్తాను విను అంటున్నాడు అని మొదలుపెట్టాడు. సృష్టికి పూర్వం పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. ఓ సౌమ్య, అగ్రే మొట్టమొదట సదేవ ఆసీత్, సత్తు మాత్రమే ఉండెను అని చెప్పాడు. ఆ సత్తు ఏమనుకుంది? నేను ఏకంగా ఒక్కటిగానే ఉన్న సదేవ ఆసి సత్తు మాత్రమే ఉంది కదా, ఆ సత్తు అనుకుంది. సత్తు ఎలా అనుకుంటుంది? సత్తు అంటే అర్థం ఏమిటి? ఉండటం. ఉండటం అనేది ఎలా అనుకుంటుంది అంటే జ్ఞానం ద్వారా అనుకుంటుంది. ఉండటం అనేది ఉండటానికి నిరూపణ ప్రమాణం జ్ఞానం. జ్ఞానం అంటే చిత్తు, ఉండటం అంటే సత్తు. ఈ సచ్చిత్తుల సమాగమం ఒకటే. నేను ఒకటిగా ఈ విషయాన్ని మనం ఇంతకు పూర్వం 2-3 సార్లు ప్రస్తావించుకున్నాం. అదే విషయంతో కృష్ణ పరమాత్మ విదురుడికి చెప్తూ, మైత్రేయుడి ద్వారా విదురుడికి చెప్పిస్తూ ఉన్నటువంటి తత్వజ్ఞాన బోధ ప్రారంభమవుతోంది ఛాందోగ్యం యొక్క మంత్రవర్ణంతో. సృష్టికి పూర్వం పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. అయితే అక్కడ సత్తు మాత్రమే అన్నారు, ఇక్కడ పరమేశ్వరుడు అన్నారు. అక్కడ నిర్గుణంగా ఉన్నదాన్ని ఇక్కడ సగుణంగా చెప్పారు. ఒక్కొక్క చోట భాగవతం 4 రకాలుగా చెప్పబడుతోంది అని చెప్తారు. తత్వాన్ని సూటిగా స్పష్టంగా చెప్తుంది కొన్ని సందర్భాల్లో. మరికొన్ని సందర్భాల్లో కథ అనే వంక పెట్టి ఆ కథలో తత్వాన్ని సమ్మేళనం చేసి కథ చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ కథలో ఉండేటటువంటి ఆ గ్రంథుల్ని విడదీసి అందులో ఉన్న తత్వార్థాన్ని గ్రహించాలి. అంతే తప్ప కథని కథగా వింటే అది కథగానే మిగిలిపోతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.
ఈ సందర్భం ఏమిటి ఇక్కడ అంటే తత్వజ్ఞానాన్ని సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా భాగవతం బోధిస్తోంది. అది మనం గ్రహించాలి. అందుకని అది అది ఏం చేసింది, నేను ఏకంగా ఒకటిగానే ఉన్నాను. ఆ బహుశ్యాం ప్రజాయేయా ఇది, నేను బహుశ్యాం అనేకం కావాలి అనుకున్నది. అనుకొని వెంటనే ఆ చిచ్చక్తి నుంచి ఆ పరమేశ్వరుడిలో నుంచి ఒక మహత్తరమైన మాయాశక్తి బయటకు వచ్చింది. ఆ మాయాశక్తికే అజ్ఞానము, అవిద్య అని పేరు. ఈ మాయ ఇది కాలచోదితమై కాలం చేత ప్రేరేపింపబడి అవ్యక్తము అయి ప్రకృతిగా పిలువబడింది. ఇది అవ్యక్తమైంది మాయ కాబట్టి అవ్యక్తంగా ఉంది, ఇది కాలచోదితంగా ఉంది, దీన్ని ప్రకృతి అని పిలిచారు. ఈ మాయ నుంచే మహత్తత్వం పుట్టింది. దీని నుంచి కారణం, కార్యం, కర్త ఈ మూడు ఏర్పడినాయి. మొట్టమొదట మాయ నుంచి కారణం ఏర్పడింది. కారణం ఏమిటి? పంచభూతాలు. ఏమిటా పంచభూతాలు? ఆకాశం, వాయువు, తేజస్సు, నీరు, భూమి. ఇవి పృథివ్యప్తేజో వాయురాకాశాలు. ఈ పంచభూతాలు పుట్టాయి. తర్వాత కార్యం జన్మించింది. ఈ పంచభూతాలు కారణంగా ఇంద్రియాలు జన్మించాయి. ఇంద్రియాలు కార్యం. ఆ తర్వాత కర్త, పంచభూతాల నుంచి వచ్చినటువంటి కారణం, ఆ కారణం కార్యం ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి మనస్సు, ఈ మనస్సే కర్త ఏర్పడ్డాయి. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది. ఇప్పుడు సత్వరజస్తమో గుణాల వల్ల అహంకారం ఏర్పడింది. ఈ పంచభూతాల వలన అంటే కారణం వల్ల కార్యము, కర్త, మనస్సు ఏర్పడినాయి. సాత్విక అహంకారం వల్ల ఇంద్రియాల యొక్క, మనస్సుల యొక్క అధిదేవత గణాలు ఉదయించాయి. సాత్విక అహంకారం వలన ఆ ఇంద్రియాలు ఏర్పడినాయి అని చెప్పాం కదా. ఆ ఇంద్రియాల యొక్క, మనస్సు యొక్క కూడా అధిదేవత గణాలు. ఇంద్రియాలకి అధిదేవతలు, మనస్సుకు కూడా అధిదేవత గణాలు ఉద్భవించాయి. రాజసాహంకారం వలన జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. జ్ఞానేంద్రియాలు ఏవి? చెవులు, చర్మం, కన్నులు, నాలుక, ముక్కు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణాలు. ఇవి జ్ఞానేంద్రియాలు. తర్వాత కర్మేంద్రియాలు వచ్చినాయి. వాక్, పాడి, పాయు, పాదాపు, ఉపస్థలు అంటే వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, గుషం. ఇవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దేని నుంచి వచ్చినాయి అంటే సాత్విక అహంకారం వలన వచ్చినాయి. మనసుతో పాటు సాత్విక అహంకారం వచ్చిందని చెప్పాడు కదా. సత్వరజ తమస్సుల నుంచి అహంకారం వచ్చింది. ఆ సత్వరజ తమస్సుల్లో కూడా సత్వం అధికంగా ఉన్నటువంటి అహంకారం నుంచి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడినాయి. తామస తర్వాత రెండవది రాజసాహంకారం. సాత్విక అహంకారం వలన మనస్సు యొక్క అధిదేవత గణాలు వచ్చినాయి. రాజసాహంకారం వలన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వచ్చినాయి. తామసాహంకారం వలన పంచతన్మాత్రలు ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ తన్మాత్రలు. కేవలం వాటి యొక్క శక్తి రూపంగా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాని యొక్క శక్తి, అది తామసాహంకారం వల్ల వచ్చింది. కాబట్టి సత్వరజస్తమస్సులు అనే మూడు గుణాల వల్ల అహంకారం ఏర్పడిందని చెప్పాం. అందులో సాత్విక అహంకారం వల్ల అధిదేవత గణాలు, రాజసాహంకారం వల్ల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తామసాహంకారం వల్ల పంచ తన్మాత్రలు పుట్టినాయి. ఇది సృష్టిలో మనకు కనిపిస్తూ ఉన్న విభాగం. తర్వాత కాల మాయా అంశయోగంతో భగవానుడు ఈక్షణ ప్రభావంతో శబ్దం వలన ఆకాశం పుట్టింది. తదైక్షత అని అక్కడే చెప్పబడింది. ఆ ఈక్షణ శక్తి వలన ఆకాశం పుట్టింది. శబ్దం వలన శబ్ద గుణకం కలిగిన ఆకాశం పుట్టింది. అలాగే ఆకాశం స్పర్శ తన్మాత్ర వలన వాయువును పుట్టించింది. శబ్ద గుణకం కలిగినటువంటి ఆకాశం నుంచి స్పర్శ గుణకం కలిగినటువంటి వాయువు ఉద్భవించింది. వాయువు ఆకాశంతో కలిసి కాల మాయాంశ యోగంతో భగవానుడి ఈక్షణంతో రూప తన్మాత్రల వలన తేజస్సు పుట్టింది. శబ్ద, స్పర్శ, రూపం అంటే తేజస్సు రూపాన్ని ధరించింది. ఈ మూడు గుణాలు ఈ తన్మాత్రలు వచ్చినాయి. తేజస్సు, వాయువు కలిసి రసతన్మాత్ర వలన జలాన్ని కలిగించింది.
జలము తేజస్తో కలిసి గంధ తన్మాత్ర వలన పృథివీ జనించింది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణం, వాయువుకి శబ్ద స్పర్శ గుణాలు, తేజస్సుకి శబ్ద స్పర్శ రూపగుణాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రసగుణాలు, పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు, ఈ విధంగా ఒకటిగా ఉన్నది చివరికి వచ్చేసరికి 5 గుణాల స్థితికి ఇవి చేరుకున్నాయి. ఇది అహంకారం వల్ల జరిగినటువంటి సృష్టి యొక్క పరిణామ క్రమంలో ఒకానొక దశ. ఇవన్నీ ఉద్భవించినప్పటికీ అధిదేవతలకి, ఇంద్రియాలకి, తన్మాత్రలకి, మనస్సుకు సమైక్యత, పరస్పర సమన్వయం కుదరటం లేదు. ఈ సాత్విక అహంకారం వలన వచ్చిన అధిదేవతలకి, రాజసాహంకారం వల్ల వచ్చిన ఇంద్రియాలకి, తామసాహంకారం వలన వచ్చిన తన్మాత్రలకి ఏమాత్రం ఐక్యత పొసగటం లేదు. వేటి దారికి అవే ఉన్నాయి. మేమే గొప్ప అంటే మేమే గొప్ప అనుకునే స్థితిలో ఉన్నాయి. ఈ విషయాన్ని మనకి ఉపనిషత్తులు ఐతరేయం, తర్వాత ఈ మిగిలిన ఉపనిషత్తులు ప్రశ్నోపనిషత్తు ఇవి వర్ణించి చెప్పినాయి. ఇదంతా ఉపనిషత్ సారమే. ఉపనిషత్తుల్ని సూటిగా చదివి అర్థం చేసుకోవటం అది అద్భుతమైనటువంటి వరం. అది సిద్ధించే వరకు భాగవతంలో చెప్పబడినటువంటి ఈ సృష్టి రహస్యాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే మనకి మంచి తాత్విక జ్ఞానం, తత్వజ్ఞానం అలవడుతుంది. తత్వజ్ఞానమే మోక్షానికి మూలకందము. అది తప్ప వేరే ఏది లేదు. అవి వీటికి సామర్థ్యం లేదు. ఇవి పరస్పరం సమన్వయం లేదు. సమన్వయం లేక ఇవి సృష్టి కార్యం చేయగలవు, కానీ ఒకదానితో ఒకదానికి సంబంధం సామరస్యం లేకపోవటం వల్ల సృష్టి కార్యం జరగలేదు. వీరందరూ అంటే ఇవన్నీ కలిసి భగవంతుణ్ణి ప్రార్థించగా అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలతో పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, కాలం, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియ 27 తత్వాలు, ఈ 27 తత్వాలతో కలిపి ఈ వీటిలలో ప్రవేశించి తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. ఇది ఉపనిషద్ వాక్యం. వీటన్నింటినీ సృష్టించి వీటిల్లో 27 తత్వాలతో తానే వాటిల్లో ప్రవేశించాడు. అంటే అవన్నీ తనే. అన్నింటినీ తర్వాత తాను ప్రవేశించటం వలన ఇవన్నీ సంఘాతపరచబడినయి. ఈ సంఘాత ఫలితమే మనము, మన శరీరము. మన శరీరం అనేది ఒక సంఘాతం. ఇప్పుడు ఉదాహరణకి లోకంలో ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో అనేక భాగాలు ఉంటాయి. ఆ భాగాలన్నీ విడివిడిగా ఒక్కొక్కటి ఉత్పత్తి చేయబడతాయి తలో చోట. అవన్నీ ఉత్పత్తి చేయబడిన ఆ భాగాలన్నీ ఒక చోటకి తీసుకువచ్చి రాబడి అక్కడ అవన్నీ ఒకటిగా చేయబడతాయి. అప్పుడు ఒక పెద్ద యంత్రం ఏర్పడుతుంది. అదే సంఘాతం. ఈ భాగాలన్నీ కలిపి సంఘాతంగా ఏర్పడితే ఆ పెద్ద యంత్రం ఏర్పడిందని మనం చెప్పుకుంటాం. అలాగే ఈ శరీరం అనేది ఒక సంఘాతము. ఈ సంఘాతాన్ని నడిపే శక్తి ఉన్నది, అదే పరమాత్మ. మరి సంఘాతంలోనే ఉన్నది కదా ఆ శక్తి. మన మానవ శరీరం సంఘాతమే అని చెప్పాం కదా. ఈ సంఘాతంలో ఆ శక్తి ఉన్నదని ఇప్పుడు చెప్పిన దానికి అర్థం అదే అవుతుంది కదా. కాబట్టి ఆ శక్తిని గ్రహించగలిగినటువంటి శక్తి ఒక్క మానవుడికే ఉన్నది, మరొక జీవికి ఎవరికి లేదు. సృష్టి ఆ విధమైన అనుగ్రహం మిగతా జీవులకి, ప్రాణులకి ఇవ్వలేదు. ఆ వరుస క్రమంలో ఆ శక్తి మానవుడిలోనే బహిర్గతమైంది. కాబట్టి ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? ఈ సంఘాతం అంతా నాకెందుకు? ఆ లోపల ఉన్న అసలు శక్తి నేనే, నడిపించేది నేనే, ఆ దాంట్లో తాను ప్రవేశించాను అని చెప్పుకున్నాడు కదా. ఆ ప్రవేశించింది నేనే అనుకోవటమే వేదాంత సారం. ఇంతకంటే మించినటువంటి వేదాంతం మరొకటి లేదు. అయితే ఇది గ్రహించటానికి ఒక రోజు కాదు, కొద్ది రోజులు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు, జన్మాంతరాలు పడుతుంది. ఎంతకాలం పట్టినా సరే ఆ మార్గంలో వెళితేనే ప్రయోజనం ఉంటుంది తప్ప అందులో నుంచి కింద పడితే ప్రచ్యుతులం అయిపోతాం.
ఇప్పుడు 27 తత్వాలతో అందులో ప్రవేశించి అన్నింటినీ సంఘాతపరిచాడు. భగవానుడు ప్రవేశించిన పిదప ఏకం చేయబడిన తత్వ సమూహమే విరాట్ పురుషుడు. అదే విరాట్ పురుషుడు. మొత్తం అంతా సామూహికంగా ఉన్న తత్వం అది విరాట్ పురుషుడు. ఒక్కొక్కటి అయితే ఇదిగో మనం మానవులు విడివిడిగా మనం కల్పిస్తున్నాం. వీటన్నింటి యొక్క సామూహిక శక్తినే విరాట్ పురుషుడు అంటారు. విరాట్ పురుషుడు అనే అది మనకి కంటికి సూటిగా కనిపించేది కాదు, మనం భావన చేయాలి. అలాగే ఆ విరాట్ పురుషుడే మొదటి జలాల్లో ఏర్పడిన బ్రహ్మాండం అనబడే గర్భరూపంలో 1000 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా చెప్తున్నారు, ఈ బ్రహ్మాండం నుండే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది. విరాట్ పురుషుడి నుండి దైవం, ఆత్మ, కర్మ అనబడినవి శక్తిగా వ్యాపిస్తాయి. సృష్టి యందు చైతన్యం ప్రవేశిస్తుంది. ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కలుగుతుంది. అదే కర్మశక్తి. కర్మశక్తి వలన ప్రవృత్తి భేదాలు కలుగుతాయి. దానిలో 10 విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు, నాగ కూర్మ క్రకర దేవదత్త ధనంజయాలు, ఇవి 10 విధ ప్రాణాలు. ఈ ఇన్ని శక్తులతో కూడిన ప్రజ్ఞ కలుగుతుంది. అధ్యాత్మం, అధిభూతం, దైవం అనబడే 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలుగుతుంది. విరాట్ స్వరూపమే ఆత్మ. విరాట్ స్వరూపం అంటే మరేది కాదు, పరమాత్మే ఈ వీటిల్లో ప్రవేశించటానికి స్వీకరించిన రూపమే విరాట్ స్వరూపము. సమస్తానికి జీవం, పరమాత్మకి స్థానం. తొలి అవతారం అయిన ఆ విరాట్ పురుషుడు అతని గర్భం నుంచి భూతమయమైన ఈ సమస్త విశ్వము పుట్టింది అని మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. ఆ శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళ స్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తివంతుడు, కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అటువంటి శ్రీమన్నారాయణమూర్తే అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. ఇది శుకుడు మైత్రేయుడు విదురుడికి ఉపదేశించినటువంటి తత్వజ్ఞానం. తర్వాత కూడా ఇంకా కొంత భాగం చెప్పాడు. అది ఏ విధంగా ఉంటుందనేది తరువాత భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.